జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మనము దోహా గురించి తెలుసుకుందామండి. దోహా ఆ, మనకు చాలీసాకి ముందొస్తుంది అండ్ తర్వాత వస్తుంది. అండ్ దోహాలో చూసుకుంటే మీరు 24 మాత్రలు ఉంటాయండి. మాత్రలు అని అంటే ఐ మీన్ ఒక టైమ్ యూనిట్ ఆఫ్ సౌండ్, అంటే మనము ఒక అక్షరం పలికినప్పుడు తీసుకునే సమయం. ఇప్పుడు సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మనం దోహా స్టార్ట్ చేసినప్పుడు శ్రీ గురు చరణ సరోజ రజ. శ్రీ అంటే అది 2 మాత్రల కింద సమానం అండి. గు ఒక మాత్ర, రు ఒక మాత్ర, చ ర న ఒక్కొక్క మాత్రలు. సరోజ రజ అంటే స ఒక మాత్ర, రో 2 మాత్రల కింద వస్తుంది. సో ఇట్లా చూసుకుంటే మీరు దోహాలో ఫస్ట్ హాఫ్లో 13 మాత్రలు, సెకండ్ హాఫ్లో 11 మాత్రలు ఉంటాయండి. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి. సో 13 + 11 మాత్రలు ఉన్నాయి. ఇవి జస్ట్ నంబర్స్ కాదండి, ఇది ఛందస్సు నిర్మాణం అంటే ఛందస్ అంటే ఏంటి? ఒక ఒక పద్యానికి ఒక లయ, తాళం, శబ్దక్రమం, ఇవి రావడానికి ఛందస్సు హెల్ప్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక పాట పాడినప్పుడు ఆ ఆ ట్యూన్, ఆ రిథమ్, ఇవి ఎట్లా ఉంటాయో అట్లా సేమ్ దోహా చదివినప్పుడు ఒక న్యాచురల్ రిథమ్ రావడానికి ఈ ఛందస్సు హెల్ప్ చేస్తుంది. సో ఆ రిథమ్ రావడానికి మనకు దోహాలో ఫస్ట్ హాఫ్లో 13 మాత్రలు, సెకండ్ హాఫ్లో 11 మాత్రలు ఉన్నాయి. సో అందుకే మీరు అబ్జర్వ్ చేసే హనుమాన్ చాలీసా చదివేటప్పుడు, దోహాలు చదివేటప్పుడు ఒక ప్రత్యేకమైన ఫ్లో, ఒక వైబ్రేషన్, ఒక డివోషన్ ఫీలింగ్ వస్తుందండి. అది నథింగ్ బట్ బికాస్ ఆఫ్ దట్ ఛందస్సు. ఛందస్ అంటే పద్యానికి ఒక మ్యూజిక్ సిస్టమ్ లాంటిది అనమాట. పదాలేమో లిరిక్స్, లెటర్స్. ఛందస్సు ఆ రిథమ్ క్రియేట్ చేస్తుంది ఆ లిరిక్స్కి. సో యాక్చువల్గా దీనికి మనము ఆ, శాస్త్రాల్లో డైరెక్ట్గా ఎక్కడ ఏం చెప్పలేదండి. ఎందుకంటే మనకు హనుమాన్ చాలీసా 16వ శతాబ్దంలో వచ్చింది. మనం శాస్త్రాన్ని పురాణాలు అవన్నీ మనం ఎప్పటివో కాబట్టి మనకు ఇది లేదు. బట్ మనము ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఆ, దీనికి దీన్ని ఒక సంకేతానికి తీసుకోవచ్చండి. అంటే ఈ 13 మాత్రలు, ఈ 11 మాత్రలు, వీటిని మనం రిలేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 13 మాత్రల అర్థం, ఆ, అర్థం ఏంటి? ఈ 13 మాత్రలు అక్కడ ఎందుకు పెట్టాడు, 14 ఎందుకు పెట్టలేదు, 15 ఎందుకు పెట్టలేదు అనేది మనం వీ కెన్ ఇంటర్ప్రిట్ యాజ్ పర్ టుడేస్ సిచ్యువేషన్. సో 13 అంటే ఏంటంటే మన అనుభూతులండి, మన ఎక్స్పీరియన్సెస్. అంటే మనము ఈ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ 13 అనుభూతులు ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అండ్ 3 వచ్చేసి అంతఃకరణ తత్వాలు. నేను క్లియర్గా చెప్తా అండి. 5 జ్ఞానేంద్రియాలు అంటే నేనేమన్నాను? ఈ 13 అనుభూతులు అన్నాను. అంటే మనం ఈ ప్రపంచాన్ని అనుభవించే మార్గాలు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచాన్ని మనం ఎట్లా తెలుసుకుంటున్నాము? కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాం, ముక్కు. సో కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఇవి 5 జ్ఞానేంద్రియాలండి. అండ్ 5 కర్మేంద్రియాలు. అవేంటి అంటే మనం ఎలా చేస్తున్నాం, చేసేవి చేతులు, కాళ్ళు, నడుస్తున్నాం, వాక్కు, పాయువు, ఉపస్థం, ఇవి 5 కర్మేంద్రియాలు. అండ్ 3 అంతఃకరణ తత్వాలు అంటే మన లోపల మైండ్, మన మనసు, బుద్ధి, అహంకారం. సో ఈ ఈ ఈ 5, 5, 3, ఈ 13 మనము ఆ, అనుభూతులండి. ఈ 13 మాత్రలు మన అనుభూతులకు రిలేట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక రోజు ఎట్లా గడుపుతారు? ఇప్పుడు నేను చెప్పిన ఈ 13తో చూడడము, వినడము, మాట్లాడడము, పని చేయడము, ఆలోచించడము, ఒక డెసిషన్ తీసుకోవడము, అంటే ఈ 13 అనుభూతులతోనే మీరు మీ జీవితాన్ని గడుపుతున్నారు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆ 13 మాత్రలు మన జీవితానికి సంకేతం అండి. అండ్ మిగతా సెకండ్ హాఫ్కి వస్తే 11 మాత్రలు ఉన్నాయి. ఆ 11 మాత్రలు ఏంటి? మన మన శక్తికి సంకేతం. ఇప్పుడు మనము చూసుకుంటే భారతీయ తత్వంలో 11 రుద్రులు అంటే శక్తి స్వరూపాలు ఉన్నాయండి. అంటే యాక్చువల్గా రుద్ర అంటే మీనింగ్ ఏంటి? రుద్ర అంటే మార్పు తీసుకొచ్చే శక్తి, అంటే చెడును తొలగించే శక్తి, అంటే మన అంతరంగాన్ని శుద్ధి చేసే శక్తి. సో అందుకే 11 రుద్రులు మనం మన లోపల ఉన్న 11 శక్తి స్వరూపాలుగా భావించుకోవచ్చండి. ఏంటవి?
వాట్ ఆర్ దోస్? ధైర్యం అంటే భయంని ఎదుర్కొనే శక్తి, బలం కష్టాలు వచ్చినప్పుడు భరించే శక్తి, సంకల్పం ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని పూర్తి చేసే శక్తి, ఇట్లా సహనం, నియంత్రణ, జ్ఞానం, సేవాభావం, భక్తి, మార్పు, రక్షణ, చైతన్యం. ఈ 11 మన లోపల ఉన్న మన శక్తులండి. సో ఈ 13 అనుభూతులు, 11 శక్తులు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే మనం దోహా చేసేటప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నామండి. సో ఇది హనుమాన్ చాలీసాలో డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు, బట్ మన భారతీయ తత్వం ఆధారంగా ఒక ఇంటర్ప్రిటేషన్, ఒక ఆధ్యాత్మిక ఇంటర్ప్రిటేషన్గా తీసుకోవచ్చండి. ఇంకా మీరు చూస్తే 13, 11 ఎన్ని అవుతున్నాయండి? 24. 24 మాత్రలు అవుతున్నాయి. మనకు ఒక రోజులో ఉండేది ఎంత? 24 గంటలు. అంటే ఒక రోజు 24 గంటలు, ఒక దోహా 24 మాత్రలు. అగైన్ ఇదేదో కోఇన్సిడెన్స్ కాదండి, దిస్ ఈజ్ అ సిగ్నల్. అంటే ఒక దోహా ఈజ్ ఈక్వల్ టు ఒక రోజు ప్రతిరూపం అనమాట. 1 దోహా ఈజ్ ఈక్వల్ టు 1 డే. అంటే మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే ఆ రోజు మొత్తంలో మనం చేసే పనులు, మన ఆలోచనలు, ఇవన్నీ కలిపితేనే ఆ జీవితం అండి. ఆ జీవితాన్ని కూడా మనం ఎలా ఎలా అనుభవిస్తున్నాం అనేది మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. ఆ 13 అనుభూతులు అండ్ 11 రుద్రులు వీటితో. సో మనము ఈ దోహా చదివినప్పుడు ఏమవుతుంది, మనం మొత్తం మన జీవితాన్ని ఒక లయలోకి తీసుకొస్తున్నామండి. సో ఆ 24 మాత్రల శక్తి ఇది. అండ్ ఇంకా చెప్పాలంటే శ్వాస అండ్ ధ్వని అండ్ మన బ్రీదింగ్ అండ్ సౌండ్, వీటికి కూడా చాలా లింక్స్ ఉన్నాయండి. బికాస్ మనం దోహా చదివినప్పుడు ఏమవుతుంది, మనము ఒక పలికే ప్రతి అక్షరం మనకు వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందండి. ఆ వైబ్రేషన్ గాల్లోకి వెళ్ళి, ఆ సౌండ్ గాల్లోకి వెళ్ళి వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ మన చెవులకు వినిపిస్తుంది, మన బాడీ లోపలికి వెళ్తుంది, అండ్ మన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనము ఉచ్చరిస్తున్నప్పుడు ఆ సౌండ్ క్రియేట్ అయ్యి గాల్లో కలిసి అదొక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ ఇట్స్ ఇన్ మోషన్, అంటే అది మూవ్ అవుతుంది. సో దీనివల్ల ఏం అడ్వాంటేజ్ అవుతుంది మనకి, మన హెల్త్ వైజ్ చూసుకుంటే ఏం అడ్వాంటేజ్ అని అంటే, మన నర్వస్ సిస్టమ్ పైన ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. మన గొంతులోంచి వచ్చే ధ్వని సౌండ్ అది వాగస్ నర్వ్ని యాక్టివేట్ చేస్తుంది. VAGUS, వాగస్ నర్వ్. వాగస్ నర్వ్ అంటే ఏంటంటే అది మన బాడీలో ఒక ఇంపార్టెంట్ నర్వ్ అండి. ఇది మనకు బ్రెయిన్ నుండి, మెదడు నుండి స్టార్ట్ అయ్యి మెడ, ఛాతీ, గుండె, ఊపిరితిత్తులు, కడుపు, జీర్ణ వ్యవస్థ, ఇవన్నిటి వరకు వెళ్తుంది. ఇది ఏంటంటే ఈ వాగస్ నర్వ్ మన హార్ట్ బీట్, బ్రీదింగ్, డైజెషన్, స్ట్రెస్ రెస్పాన్స్, రిలాక్సేషన్, ఇట్లాంటి వాటితో సంబంధం కలిగి ఉంటుందండి. మనం డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల అండ్ స్లో చాంటింగ్ చేయడం వల్ల, ఆర్ ఓం అన్నా కానీ, రామనామ జపం చేసినా కానీ బాడీ ఒక మోడ్లోకి వెళ్తుంది. అందుకే మనము చాంటింగ్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ప్రశాంతంగా, శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే దట్ వాగస్ నర్వ్ ఈజ్ యాక్టివేటెడ్. అండ్ ఇది 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 ఈవెన్ మోడర్న్ సైన్స్ కూడా చెప్తుందండి. మనం ఓం అన్నా, రామనామం చదివినా, హనుమాన్ చాలీస చదివినా, విష్ణు సహస్రనామం చదివినా, ఇవేవి చేసినప్పుడు కూడా ఆ వాగస్ నర్వ్, ఆ ప్రాసెస్ వాగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది అని మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది. సో ఈ అడ్వాంటేజ్తో ఏమవుతుందంటే మనం దోహా చదివినప్పుడు స్ట్రెస్ తగ్గడము, యాంగ్జైటీ తగ్గడము, ఆ ఇమోషనల్ బ్యాలెన్స్ అవ్వడము, ఇదంతా అవుతుందండి. అండ్ మైండ్ కామ్ అవ్వడము, ఫోకస్ ఇంప్రూవ్ అవ్వడము, అండ్ ఆ రిథమిక్గా చదివినప్పుడు ఆ బ్రీత్ రిథమ్ అయిపోయి, హార్ట్ రిథమ్ అయిపోయి, అన్నీ ఒక ఫ్రీక్వెన్సీలోకి వస్తాయండి. అంటే దాన్ని మనం కోహరెన్స్ స్టేట్ అంటాం. ఇవన్నీ ఒక ఫ్రీక్వెన్సీలోకి రావడానికి అంటే మన బాడీ, మన మైండ్, మన హార్ట్ అండ్ బ్రీదింగ్ అన్నీ ఒక రిథంలోకి వస్తాయి.
బికాస్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం టెన్షన్ ఉన్నప్పుడు మనకు మైండ్ ఒకలాగుంటుంది, బ్రీతింగ్ ఒకలాగుంటుంది, డిఫరెంట్ ఎమోషన్స్ వస్తాయి. కానీ అదే మనం డీప్ బ్రీతింగ్ చేసినప్పుడు కానీ, రామనామం చదివినప్పుడు కానీ, హనుమాన్ చాలీసా చదివినప్పుడు కానీ, ఇట్లా చేసినప్పుడు మన బ్రీదింగ్ రెగ్యులేట్ అయిపోతుందండి. మన శ్వాస నెమ్మదిస్తుంది, హార్ట్ రిథమ్ బ్యాలెన్స్ అవుతుంది, అండ్ మైండ్ కామ్ అవుతుంది. సో ఇది ఈ ఈ ఈ ఈ ఈ రిజల్ట్స్ వల్ల ఏమవుతుందంటే మన బీపీ ఉన్నప్పుడు బీపీ స్టెబిలైజ్ అవ్వడము, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడము, ఇట్లాంటివి మనకు చేంజెస్ కనిపిస్తుంటాయండి. ఫైనల్‌గా మనము అంటే ఈ దోహా వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ అంటే అవన్నీ ఒక లైన్స్ లాగా, నార్మల్ లైన్స్ లాగా, నార్మల్ లెటర్స్, వర్డ్స్ లాగా కాకుండా అవి నార్మల్ కాదండి. ఇవి ఆహ్, ఒక ఒక సౌండ్ ఫామ్‌లో, శబ్ద రూపంలో ట్రావెల్ చేసే ప్రాణశక్తి అండి. శబ్ద రూపంలో ప్రవహించే ప్రాణశక్తి. అంటే ఈ దోహా పఠనంతో మనకేమైతుందంటే మన సౌండ్, అంటే ఆ సౌండ్, ఆ బ్రీత్ అండ్ మైండ్ ఇవన్నీ దే ఆర్ ఇన్ హార్మనీ. అంటే అన్నీ ఒక 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 రిథమ్‌కొచ్చేసి ఆ అడ్వాంటేజెస్ వస్తుందండి ఈ దోహా పఠనం వల్ల. సో, మనము ధ్యానం గురించి అడ్వాంటేజెస్ తెలుసుకున్నాము. దోహా గురించి అడ్వాంటేజెస్ తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో చౌపాయి వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకొని, ఆ తర్వాత హనుమాన్ చాలీసా మీనింగ్‌లోకి వెళ్దామండి. జై శ్రీరామ్, జై హనుమాన్.